హాయ్ అందరికీ నమస్కారం. ఎట్టకేలకు పిఠాపురం వర్మ మీద తెలుగుదేశం పార్టీ యాక్షన్కు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టుగా కూడా కథనాలు కాసేపటి క్రితం వెలువడ్డాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో నేతలంతా ఒకే తాటిపై ఉండాలని, చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాల కోసం వీధి గొడవలకు దిగటం పార్టీ గౌరవాన్ని తగ్గిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. సీనియర్ నేతగా ఉన్న వర్మ ఇలాంటి వివాదాలకు కారణం కావటం సరికాదని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప ఘర్షణలకు దిగటం తగ్గదని చంద్రబాబు క్లాస్ పీకారు. అగ్రనాయకులు ఇలా ప్రవర్తిస్తే క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు తప్పుడు సందేశం వెళుతుందని, ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్కు సీఎం సూచించారు. వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప మీడియాలో కానీ బహిరంగంగా కానీ పార్టీ పరువు తీయొద్దని స్పష్టం చేశారు. పిఠాపురం లాంటి కీలక నియోజకవర్గాల్లో నేతల సంయమనం పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఇది తెలుగుదేశం పార్టీ స్పందన. తెలుగుదేశం పార్టీ ఇలా స్పందించడానికి కూడా గల కారణం జనసేన పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇంత ప్రతి సందర్భంలో జరుగుతూ వస్తూ ఉంటే ఎందుకు పిఠాపురంలో వర్మని తెలుగుదేశం పార్టీ ఒక్క మాట అనటం లేదు? గతంలో కూడా నానా యాగి చేశారు, అయినప్పటికీ ఎందుకు అనటం లేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఇలాగే కుప్పంలో వ్యవహరిస్తే మీకు ఎలా ఉంటుంది, మంగళగిరిలో ఇలా వ్యవహరిస్తే మీరేం చేయగలుగుతారు, హిందూపురంలో ఇలా వ్యవహరిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి వచ్చాయి. సో ఖచ్చితంగా కుప్పం కాకపోతే మంగళగిరిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంటుంది. మంగళగిరిలో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. మంగళగిరిలో కేంద్ర కార్యాలయం కూడా జనసేన పార్టీది ఉంది. సో మంగళగిరిలో ఇలా చేస్తే కనుక లోకేష్ గారు ఎంత ఇబ్బంది పడతారు. అలాగే హిందూపురంలో కూడా తెలుగు జనసేన పార్టీ శ్రేణులకు బలం ఉంది. సో అక్కడ అలా చేస్తే ఏంటి? ఈ ప్రశ్నలు ఎప్పుడైతే లేవనెత్తారో తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా దీని మీద స్పందించాల్సి వచ్చినట్టుగా కనపడుతోంది. అయితే ఏం చర్యలు తీసుకున్నారు? కఠిన చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్కు సూచిస్తే పల్లా శ్రీనివాస్ ఏ కఠిన చర్యలు తీసుకుంటారు? వర్మను సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి? కానీ అంత సస్పెండ్ చేసే స్థాయి అయితే అలాంటి పరిస్థితి అయితే కానీ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అంటే బహుశా ఆయన నుంచి ఒక వివరణ తీసుకుని వదిలేస్తారని చెప్తున్నారు. సరే, ఇదంతా ఒకవైపు. తెలుగుదేశం పార్టీకి రకరకాల కోణాల్లో దీన్ని విశ్లేషిస్తే గనక ఒకవేళ వర్మని గనక ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తే వర్మని డైరెక్ట్గా తీసుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది, వైసీపీలోకి వెళ్ళడానికి వర్మ కూడా రెడీగా ఉన్నాడు. సో ఆ పరిణామాలను నిరోధించడానికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ రకంగా చేస్తోందన్న కోణంలో కూడా ఆలోచించవచ్చు. అట్ ద సేమ్ టైం సో న్యాయం జరగడమే కాదు, జరిగిందని తెలియాలి కూడా. కాబట్టి మీ స్ట్రాటజీలు మీకు ఉండొచ్చు, కానీ బయట జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద తెలుగుదేశం పార్టీ స్పందించాలి. కాబట్టి ఆ రకమైన ఒత్తిడి రావడంతో తెలుగుదేశం పార్టీ స్పందించి ఉండవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మేధావులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది శ్రేణుల్లో ఒక రకమైన ఆరోపణలు మొదలుపెట్టారు. పిఠాపురంలో వర్మ ఏమంటున్నాడు ఇప్పుడు? సో పవన్ కళ్యాణ్ మంచోడే, ఈ పెండెం దొరబాబుతోనే ప్రాబ్లం వచ్చింది, ఇతను వైసీపీ కోవర్టు, వైసీపీలో ఉన్నాడు, వైసీపీ నుంచి ఇవాళ జనసేన పార్టీకి వచ్చాడు, ఈ పొత్తుని చెడగొట్టడానికి అతను ఆ రకంగా చేస్తున్నాడని చెప్తున్నారు. అంటే మొత్తం చేసేదంతా వర్మ, ఆరోపణలు మాత్రం పెండెం దొరబాబు గారి మీద చేస్తున్నారు. అంటే పెండెం దొరబాబు గారు కూడా ఒక టగ్గాఫర్ గట్టి నాయకుడే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సపోర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్కి బలంగా ఉండటానికి జనసేన పార్టీలోకి వచ్చాడే తప్ప ఆయన కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే. ఈ వర్మకు ధీటైన వ్యక్తే. కాబట్టి ఇవాల్టి వరకు వర్మ ఏం చేసినా ఆగడాలు మిగతా వాళ్ళు కాస్త చూస్తూ ఊరుకున్నారు. కానీ పెండెం దొరబాబు అలా కాదు. ఆయన ఢీ అంటే ఢీ అనే రకం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫ్లెక్సీని చించేస్తే పెండెం దొరబాబు గారు కూల్గా కామ్గా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. అందుకోసమే ఆయన కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు కావచ్చు, మేధావులు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సో పెండెం దొరబాబు గారు ఒకవేళ వైసీపీ కోవర్ట్ అయితే గుమ్మనూరు జయరాం గారు ఎవరి కోవర్టు? వైసీపీ కోవర్టేగా. గుమ్మనూరు జయరాం గారు గతంలో నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని తిట్టిన పదజాలం విన్నారా ఎప్పుడైనా? ఎంత జుగుప్సాకరంగా తిట్టారు ఎప్పుడైనా మీరు విన్నారా? నేను ఆశ్చర్యపోయాను. ఇంత జుగుప్సాకరంగా తిట్టిన గుమ్మనూరు జయరాంని తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్న టికెట్ ఎట్లా ఇచ్చారు అని. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటే ఇదేనేమో అనుకున్నా. ఆ తర్వాత కొలుసు పార్థసారథి వాళ్ళు ట్విట్టర్లో అంతా రచ్చరచ్చ జరుగుతూ ఉంది.
కొలుసు పార్థసారథి చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని పొట్టు తిట్టాడు. అయినా కానీ ఆయన్ని తీసుకొని ఆయన్ని గెలిపించుకొని ఆయనకు మంత్రి పదవి కూడా ఇవాళ కట్టబెట్టారు. సో వీళ్ళంతా కూడా వైసీపీ కోవట్లు కారా? మంత్రి పదవులు అనుభవించి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కూడా మళ్ళీ మంత్రి పదవులు అనుభవిస్తూ ఉంటే వీళ్ళందరూ కోవట్లు కారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం రాజకీయాలకు స్వస్తి చెప్పి పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉండడం కోసం వచ్చిన పెండెం దొరబాబు గారు కోవర్ట్ ఎలా అవుతారు మిత్రమా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను బయటలో వెతికాను, నేను నా దగ్గర ఒకటి దొరికింది కానీ బట్ నేను విన్న ఆ పదజాలం దొరకలేదు, లేకపోతే మీకు చూపించే ప్రయత్నం చేసేవాడిని. కానీ సో జుగుప్సాకరంగా తిట్టాడు గుమ్మనూరు జయరాం. సో వీళ్ళందరూ మీకు మంచి వాళ్ళు అయినప్పుడు పెండెం దొరబాబు గారు మాత్రం వైసీపీ కోవర్ట్ ఎలా అవుతారు? ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ వర్మ నుంచి స్టార్ట్ అయిన కుట్రకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఒకవైపు అధికారులు అంటారు, అక్కడ అధికారులను మంచి అధికారులను వేసుకోవాలని శివరాం గారని ఒక అధికారిని, శివరాం ప్రసాద్ గారిని అక్కడ ఓఎస్డీగా తీసుకుని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పరిచి దానికి ఆయన్ని తీసుకున్న తర్వాత అక్కడ ఆ ఏరియాని అద్భుతంగా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు సంకల్పిస్తే ఎలాగైనా అధికారిని తెరమేయాలి. సో అధికారికి ఏవేవో ఆపాదించి తరిమేసేయాలి ఫస్ట్ థింగ్. రెండవది కొరకరాని కొయ్యగా ఉన్న పెండెం దొరబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి అండగా లేకుండా చేసేయాలి. ఈ రెండు పనులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఆ లక్ష్యాలు సాధించలేరు. అక్కడ అడుగడుగున అడ్డుపడచ్చు, వర్మను ఎదిరించే వాళ్ళు ఉండరు, సో పనిచేసే అధికారులు ఉండరు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ నాకు ఈ సీట్ ఇవ్వాలని వర్మ అడగాలి. వర్మకు ఒక్క విషయం అర్థం కావట్లా. 600 కోట్ల రూపాయల పనులు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పిఠాపురంలో జరిగారు. నభూతో నా భవిష్యతి, గతంలో ఎవరు చెయ్యలేనివి స్వయంగా ఒప్పుకుంటున్నారు పెండెం దొరబాబు గారు. మేము చెయ్యలేని పనులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. మేమంటే ఎవరు? వంగ గీతా గారు కావచ్చు, పెండెం దొరబాబు గారు కావచ్చు, వర్మ కావచ్చు. పార్టీలకు అతీతంగా ఇప్పటివరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పిఠాపురం ప్రజలకు నేనేం చేశానంటే ఇవాళ జరుగుతున్న అభివృద్ధికి నేను దోహదపడాలి, నేను మద్దతు పలకాలి కాబట్టి నేను జనసేన పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డానని చెప్పారు. సో ఆయన్ని మీరు కోవర్ట్ అంటారా? ఎంత దుర్మార్గం అండి ఇది. సో ఇదొక కుట్ర కోణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయనేది మాత్రం ఖచ్చితంగా ఖాయంగా కనబడుతోంది. డెఫినెట్గా ఇలాంటి అంశాల మీద అధిష్టానం స్పందించాల్సిన అవసరం ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి. ఇలాంటివి ఇక్కడతో మొగ్గ దశలోనే దీన్ని తొక్కేయకపోతే ఖచ్చితంగా మానవుతుంది. ముఖ్యంగా వర్మ అనే ఒక చీడపీడను తొలగించకపోతే పంట చేను పాడవుతుంది. ఈ చీడపీడను తొలగించడానికి ఏం చేయాలో చంద్రబాబు గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వర్మను ఆ ఏరియాలో లేకుండా చేయడానికి ఏం చెయ్యాలో చంద్రబాబు గారి బాధ్యత అది. మరి ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మొక్కుబడిగా హెచ్చరించి వదిలేస్తారా, లేకపోతే ఇంకేదన్నా మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటారో చూడాలి.